రైట్ స్టూడెంట్స్, టైమ్ స్పీడ్ డిస్టెన్స్ నుంచి ఒక క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. అరవింద్ రీచెస్ రైల్వే స్టేషన్ 20 minutes late if he walks with a speed of 16 kmph and reaches 40 minutes before the scheduled time if he walks with a speed of 18 kmph. What is the distance between railway station from his house? రైట్, క్వశ్చన్లో ఏం మాట్లాడుతున్నారంటే కొంత స్పీడ్తో వెళ్ళడం వల్ల లేట్ అయ్యేట, ఇంకో స్పీడ్తో వెళ్ళడం వల్ల ఎర్లీగా వచ్చేసట. లేట్ ఎర్లీ కాన్సెప్ట్. రైట్, 2 different స్పీడ్స్ ఇచ్చేసి నాకు 2 different టైం పీరియడ్స్ ఇచ్చినప్పుడు లేట్ ఎర్లీ కాన్సెప్ట్కి డైరెక్ట్గా డిస్టెన్స్కి ఫార్ములా ఉంది. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ స్పీడ్ డిఫరెన్స్ బిట్వీన్ ద స్పీడ్ ఇంటూ టైమ్ గ్యాప్. ఓకే, ప్రొడక్ట్ ఆఫ్ స్పీడ్ అపాన్ డిఫరెన్స్ బిట్వీన్ ద స్పీడ్స్. ప్రొడక్ట్ ఆఫ్ స్పీడ్స్ అంటే 16 into 18 డివైడెడ్ బై డిఫరెన్స్ బిట్వీన్ ద స్పీడ్స్ ఈజ్ 20 ఇంటూ టైమ్ గ్యాప్ 20 minutes లేట్, 40 minutes before. Total time gap is 60 minutes. 60 minutes directly 1 hour. రైట్, 60 minutes అంటే డైరెక్ట్లీ 1 hour. అక్కడ ఇటువైపు కేఎంపీహెచ్లో ఉంది కాబట్టి అక్కడ అవర్స్లో రాయాలి. రైట్, 2 9 times 16 9 times 144 kilometers. 144 kilometers. Second option is the correct answer for this question.